హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బయాలజీ పంతులు ఏఐ యూట్యూబ్ ఛానల్. సో దిస్ ఈజ్ సుధాకర్. ఈ యొక్క వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన బయాలజీ 10th క్లాస్లో సుమారుగా 200 బిట్స్తో వీడియోస్ చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఒక లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్ బిట్, శరీరంలో ఆహారం తీసుకోవడం మరియు దానిని ఉపయోగించడం అనే ప్రక్రియను ఏమంటారు? సో ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ ఇన్ ఫుడ్ అండ్ ఇట్స్ యూటిలైజేషన్ బై ద బాడీ ఈజ్ కాల్డ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, న్యూట్రిషన్ లేదా పోషణ. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ సెకండ్ క్వశ్చన్. బైల్ ద్రవాన్ని ఉత్పత్తి చేసే అవయవం ఏది? విచ్ పార్ట్ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్ సెక్రీట్ బైల్? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, కాలేయం లేదా లివర్. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ థర్డ్ బిట్. లాలాజలంలో ఉండే ఎంజైమ్లు ఏ పోషకాన్ని జీర్ణం చేస్తాయి? ద ఎంజైమ్ ఇన్ ద సెలైవా హెల్ప్ టు డైజెస్ట్ విచ్ న్యూట్రియంట్? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, కార్బోహైడ్రేట్స్. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ ఫోర్త్ బిట్. చిన్న పేగులో వేళ్ళ లాంటి పొడవుగా ఉండే నిర్మాణాలను ఏమంటారు? The finger-like projections in the small intestine are called. So the correct answer is option B, villi. Next we can go for fifth bit. శ్వాసక్రియ సమయంలో ఉపయోగించే వాయువు ఏది? Which gas is used during respiration? So the correct answer is option B, oxygen. So next we can go for sixth bit. కణములోని కణశక్త్యాగారంగా పిలువబడే అవయవం ఏది? విచ్ ఆర్గాన్ ఈజ్ నోన్ యాజ్ ఎనర్జీ హౌస్ ఆఫ్ ద సెల్ ఆర్ పవర్ హౌస్ ఆఫ్ ద సెల్? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, మైటోకాండ్రియా. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ సెవెంత్ బిట్. మనుషుల్లో శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుంది? ఇన్ హ్యూమన్స్ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ఆప్షన్ ఏ, ఆల్వియోలై. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ ఎయిత్ బిట్. సో మొక్కలో ఏ భాగం ఫోటోసింథసిస్ నిర్వహిస్తుంది? విచ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ క్యారీ అవుట్ ఫోటోసింథసిస్? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, లీఫ్. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ నైన్త్ బిట్. మొక్కలు తమ ఆహారాన్ని తయారు చేసుకునే ప్రక్రియను ఏమంటారు? ద ప్రాసెస్ బై విచ్ ప్లాంట్స్ మేక్ దేర్ ఓన్ ఫుడ్ ఈజ్ కాల్డ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఫోటోసింథసిస్. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 11th బిట్. క్రింది జీవుల్లో చర్మం ద్వారా శ్వాసించే జీవి ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్ రెస్పైర్ త్రూ దేర్ స్కిన్? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఫ్రాగ్. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 12th బిట్. ఆకు మీద ఉండే చిన్న రంధ్రాలను ఏమంటారు? ద స్మాల్ పోర్స్ ఆన్ ద లీఫ్ సర్ఫేస్ ఆర్ కాల్డ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, స్టొమాటా. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 13th బిట్. ఫోటోసింథసిస్ నిర్వహించడానికి సహాయపడే వర్ణద్రవ్యం ఏది? విచ్ పిగ్మెంట్ హెల్ప్స్ ఇన్ ఫోటోసింథసిస్? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, క్లోరోఫిల్. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 14th బిట్. మనుషుల్లో ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డయాక్సైడ్ విడుదల చేసే అవయవం ఏది? విచ్ ఆర్గాన్ అబ్జార్బ్స్ ఆక్సిజన్ అండ్ రిలీజెస్ కార్బన్ డయాక్సైడ్ ఇన్ హ్యూమన్స్? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ లంగ్స్ లేదా ఊపిరితిత్తులు. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 15th బిట్. ఏ పదార్థము లేకుండా అవాయు శ్వాసక్రియ జరుగుతుంది? ఎనరోబిక్ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆక్సిజన్. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 16th బిట్. శ్వాసక్రియ సమయంలో శక్తి విడుదల చేసే కణభాగం ఏది? విచ్ పార్ట్ ఆఫ్ ద సెల్ రిలీజెస్ ఎనర్జీ డ్యూరింగ్ రెస్పిరేషన్? సో శ్వాసక్రియ సమయంలో శక్తిని విడుదల చేసేటటువంటి కణభాగం మైటోకాండ్రియా. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 17th బిట్. ఆహారం పూర్తిగా జీర్ణమై శోషణము జరిగే అవయవం ఏది? The food is completely digested and absorbed in. The correct answer is small intestine, chinna pregu. Next we can go for 18th bit.
ఆహారం మరియు గాలికి సాధారణ మార్గంగా లేదా కామన్ ప్యాసేజ్గా పనిచేసే భాగం ఏది? విచ్ పార్ట్ ఆఫ్ ద రెస్పిరేటరీ సిస్టమ్ ఈజ్ ఏ కామన్ ప్యాసేజ్ ఫర్ ఫుడ్ అండ్ ఎయిర్? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, pharynx. In Telugu we can say grasani. Next we can go for 19th bit. Which system provides oxygen to all body cells? The correct answer is option B, respiratory system లేదా శ్వాసక్రియ వ్యవస్థ. Next we can go for a last bit. శక్తిని విడుదల చేయడానికి గ్లూకోజ్ విడుదలయ్యే ప్రక్రియను ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ రెస్పిరేషన్ లేదా శ్వాసక్రియ. సో ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మరింకెందుకు ఆలస్యం, మరొక వీడియో కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.